కాంగ్రెస్ పార్టీ తరపున ఉండి పార్టీని బ్లేమ్ చేసినట్లు మాట్లాడుతుండగా అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే అనుకోవచ్చు. సేమ్ పార్టీ వాడు అట్లా చేయటం కరెక్ట్ కాదు. టికెట్ ఇచ్చి మరీ గెలిపించారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిపిస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఎదురు తిరిగినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పని చేసింది. అట్లా పనిష్మెంట్ ఇస్తేనే మిగతా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే లైఫ్ ఇచ్చిన వాళ్ళని అందుట్లో ఏదో చేస్తాడు, యూత్కి చేస్తాడని ఎమ్మెల్సీకి గెలిపించారు. అతను చేయకుండా అతను సొంత ప్రయోజనాలుగా బీసీ అని అదని ఇదని అతను పాపులర్ కావడానికి అలా చేస్తాడు అంతే. మెయిన్ తప్పితే అది ఒకళ్ళ మించి ఒకళ్ళు నేనే లీడర్ కావాలనే ఉద్దేశంతో అలా అవుతాడు తప్పితే అదేం లేదు. సపరేట్గా పార్టీ పెట్ట మేబీ స్టాండ్ బీసీ మీద ఉంటాడు. బీసీ మీదనే ఒక పార్టీ ఫేమ్ చేస్తాడేమో అనుకుంటున్నాం. లేకపోతే బీఆర్ఎస్. ఎందుకంటే కేసీఆర్కు మళ్ళీ మంచి పాజిటివ్ మాట్లాడుతుండవు. ఇంతకుముందు కేసీఆర్నే బాగా తిట్టినోడల్లా మళ్ళీ కేసీఆర్ గురించి బీసీగా కులగన్న మంచిగానే చేసింది, మళ్ళీ నువ్వెందుకు చేయాలా, కాంగ్రెస్ ఎందుకు చేయాలా, ఎంత తక్కువ చూస్తుంది, రెడ్డి కులం అది ఇదని కొద్దిగా ఓవర్ యాక్షన్లో మాట్లాడింది. అందువలన ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్లో విధంగా చూసుకుంటే వాళ్ళే ఉన్నారు కదా రెడ్డి వాళ్ళు వీళ్ళు అనేది, దీనికి ఏమంటారు? అదే పార్టీల తరఫున కాకుండా అందుకే బీసీ స్టాండ్ తీసుకుంటే అతను నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఏ పార్టీ అయినా కులాలు అనేది ఇక సహజం, అన్ని కులాలు ఉంటాయి. అతను పర్టికులర్గా ఉండాలంటే ఇక బీసీ మీద ఉండాలా. అప్పుడు ఆర్ కృష్ణయ్య చేశాడు చూడు, అట్లా ఉండి ఆయన వేరే పార్టీలో పోయిండు. కాకపోతే ఒక కులం మీద ఉంటే అదే కులం మీద పోరాడాల. వాళ్ళందరూ సపోర్ట్ లభిస్తే అతను నమ్మొచ్చులే, కానీ లేకపోతే అతను లేదు. మేబీ కాంగ్రెస్ తరఫున అంత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాక అంత చేసి యూత్కి ఏదో చేస్తారు అనుకున్న వాళ్ళే, కానీ అతను ఏమి చేసిన పాపతాలు సొంత ప్రయోజనాల కోసమే అట్లా చేస్తాడు అంతే. ఆయన ఎక్కడ స్థిరంగా ఉన్నాడు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తాడు. పార్టీ కూడా సస్పెండ్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. చాలా మంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు, చాలా మంచి పని చేశాడు. ఇంకో ఇసుంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రార్థన జోలికి, ప్రార్థన స్థలాలకు, ప్రార్థన చర్చి కబ్జా స్థలాలకు జోలి పోతే గుణపడడం జరుగుతుందని మనం చేస్తాం. ఇప్పుడు ఒకవేళ అతను సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేసినాక వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంది అంటారా? దేవుడు కూడా ఆయన స్థిరంగా ఉంచాడు. ఆయన ఎట్లా సంచలత్వం మనసు, ఆయనకి ఏ పార్టీ తీసుకోరు, ఏ పార్టీ తీసుకున్నా స్థిరంగా ఉండడు. దేవుడే సరైన గుణపాఠం చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకోటి, ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళారు కదా, సో వెళ్ళకుండా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉంది అంటారా? మంచి మేధావులే పార్టీ పెట్టిన వాళ్ళే బూడిదల పాలేరు. చిరంజీవి చేస్తుంటే బూడిద పాలేండు. ఆయనకి ఏం లేదు, ఒక ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో దుంకుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఏ పార్టీ నమ్మరు, ఎవరు నమ్మరు. తన సొంత పార్టీ పెట్టినా 0. సర్పంచ్ కూడా గెలడు. ఆడో బేవర్స్ కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని సస్పెండ్ చేసినా వాడు సస్పెండ్ చేయడమే బెటర్. దానికి ఇది కాంగ్రెస్ పార్టీ వానికి చెప్పడం వేసి ఇంకా వాడి గురించి అంతే. సరే అని ఇప్పుడు సస్పెండ్ అయ్యారు కదా, సో సస్పెండ్ అయినాక వేరే పార్టీలోకి ఏమైనా వెళ్తాడా ఎట్లా? ఇంకా వానికి సిగ్గుచరం ఏం లేదు, పోతాడు. ఇది కాకుండా ఇంకో పార్టీ అంతే. ఇంకా ఇదని అని వానికి ఒక ఏం లేదు. ఇది కాకుండా ఇంకో పార్టీ ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అంతే ఆడు. సో ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కొత్త పార్టీ పెడతామన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉంది అంటారా? ఏమో నాకు తెలిసి టీడీపీ అధ్యక్షుడు చేస్తారంటే తెలంగాణకి, అది పబ్లిక్ అంటున్నారు. అదే అనుకుంటున్నా నేను కూడా. అదే ఇంకా వాడైతే రాడు, కష్టం మళ్ళా.